నమస్తే. మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు మంజుల రాణి గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి నాకు ఎట్లా చూస్తున్నారు ఈ రోజుని డిసెంబర్ 9? ఖచ్చితంగా హ్యాపీ రోజు ఈరోజు మాకు. బాపు కేసీఆర్ దీక్ష చేసిన తర్వాత అంటారు కదా, చావు నోట్ల తలబెట్టిన తర్వాత అంటారు కదా, కాంగ్రెస్ వాళ్ళు ఉచ్చ పోసుకొని ఇచ్చిన బిల్లు ఇచ్చిన రోజు ఈరోజు. గల్లా ఎగరేసుకొని చెప్పుకుంటాం ఈరోజు మా బాపు కేసీఆర్ తీసుకొచ్చిన తర్వాత తెలంగాణలో అంటారు కదా, ఏమి రాదు, ఈ బక్కాటైనా ఏం తీసుకొస్తాడు, బక్కాయన ఎందుకు పోతున్నాడు, ఎన్నోసారి ఢిల్లీకి పోతుంటాడు వస్తుంటాడు అని ఇదే మూర్ఖ కాంగ్రెస్ వాళ్ళు ఎంతోమంది హేళన చేసిన రోజు ఈరోజు. మా బాపు కేసీఆర్ మా తలలందరూ తెలంగాణ 4 కోట్ల తలలు ఎత్తుకొని నిలబెట్టే రోజు ఈరోజు డిసెంబర్ 9. దీని మీద కూడా చాలా కామెంట్ చేస్తూ ఉన్నారు. చేస్తారు తమ్మి, ఎంతమంది ఎందుకు చేయరు? బాగా బలిచి కొట్టుకొని 10 ఏళ్ళు బాగా బలిచి కొట్టుకుంటున్నారు. తిన్నారు బాగా 10 ఏళ్ళు కూర్చొని తిని 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 పండ్లు అరిగిపోతాయి తెలుసా నీకు? తిన్న తర్వాత పండ్లు అరిగిపోతాయి బాగా కూర్చొని. బొక్కలు బిర్యానీ బాగా తిన్నాక ఇప్పుడు నోటికి ఎట్లు వస్తే అట్లా మాట్లాడతారు. కాబట్టే మొన్న చెప్పినా కదా, కోసి పారేస్తాను, గట్లా కోసి పారేస్తాం. ఇక నాలుకే ఆలని కాదు, మాట్లాడకుండా. అర్థమైందా? నోటికి ఎట్లా అంటే అట్లా బల్బు మాటలు అవన్నీ. పాత కాంగ్రెస్ వాళ్ళు ఎవరు మాట్లాడారు, పాత బీజేపీ వాళ్ళు ఎవరు అప్పుడు ఏ పార్టీ ఉండకపోతుండే, ఓన్లీ జై తెలంగాణ అంటుండే. తొలి దశ అయినా మలి దశ అయినా జై తెలంగాణ, తెలంగాణ వస్తే చాలు అనుకున్న రోజుల నుంచి ఈరోజు ఒక బక్క పలచట అయినా తీసుకొని వచ్చిండు తెలంగాణ. అప్పుడు చాలామంది, నాకు చిన్నగా ఉన్నప్పుడు బాపు పేరు నాకు రాకపోతుండే. మా నాన్న సర్వే డిపార్ట్మెంట్ నీకు చెప్పినా కూడా, నాన్న అంటే ఆయన కేసీఆర్ అంటే నాకు అట్లాంటి ఆయన తీసుకొని వచ్చిన తర్వాత ఎన్నో మాట్లాడతారు. ఈరోజు ఆయన గురించి తెలిసినాక మేము ఎంతో గొప్పగా మా ఇంటి దేవుడు అనుకుంటాం. ఇప్పుడు బాగా బలిసి బాగా తిని చేసి బలిసి చీరలలో కూర్చున్నారు కదా, అందుకే ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటారు. వాళ్ళకి ఏం తెలుసు తమ్మి? ఏం చెప్తాము? ఇక బాగా బలిచి మాట్లాడుతున్నారు. ఈడ ఉన్న సిటీని వదిలిపెట్టి ఏదో ఫ్యూచర్ సిటీ అంటే ఈడ ఉన్న హైడ్రాలో కొట్టిదా అని బొందబెట్టేసిండు. ఉన్న వాళ్ళది అక్కడ పోయి బఫర్ జోన్లో తమ్మి ఎవరైతే అక్కడ పెట్టేటోళ్ళకి కూడా చెప్తున్నా, దండం పెట్టుకొని బయటికి నుంచో ఇక్కడోలో మళ్ళీ ఇల్లు ఆయన అది ఫామ్ హౌస్ గుల కొట్టిరు. ఆయన నాగార్జున పక్కకున్నాడు అంటేనే అర్థమైపోయింది ఎంతగానం బ్యాగులు ఇచ్చిండో నాగార్జున. అర్థమైంది కదా. ఫస్ట్ సెలబ్రిటీ అంటే నాగార్జున దగ్గర కొట్టిండు, మళ్ళీ ఆడే పక్కకున్నాడు. నిన్న ఎన్ని బ్యాగులు ఇచ్చిండేమో. ఫిలిం ఇండస్ట్రీ నుంచి బ్లాక్మెయిల్ దందా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీలో కూడా ఒక సైన్స్ ఎగ్జిబిషన్ అంటారు చూడు, మనం చిన్నప్పుడు 10th క్లాస్లో ఇంటర్లో కాలేజీలలో సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టుకుంటాం, అట్లా కనిపిస్తుంది ఆడ. అది కూడా బఫర్ జోన్ అని చూసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ ఇయర్ అలా పెట్టిన తర్వాత కూడా వీడు అది బఫర్ జోన్ అని గులగొట్టడానికి కూడా తక్కువ లేడు రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీ అంటే అభివృద్ధి చేసుకోవద్దా కాంగ్రెస్ పార్టీ? చేయొద్దా? మీరు ఎందుకు అడుగుతున్నారు? ఫ్యూచర్ సిటీ ఉన్న సిటీ నేను అంటున్నా కదా, ఉన్న ఫస్ట్ మన ఇల్లు ఒక 1000 గజాలు 500 గజాలు ఉంటాయి. దాంట్లో నీళ్ళు వస్తున్నాయా, కరెంట్ వస్తుందా, ఇంట్లో బియ్యం ఉందా, ఉప్పు కారము, పిల్లలు కడుపు నిండా తిన్నారా పన్నారా, లైట్ ఉందా లేదా అని చూసుకోవాలి. అది చూసుకోకుండా ఫ్యూచర్ అంట ఎక్కడో పక్కిళ్ళు పోయి అంటారు కదా, ఒక 100 కిలోమీటర్లు అంటారు ఒక 500 కిలో ఎక్కడో దూరం ఎక్కడో ఒక 100 కిలోమీటర్ల దూరం పోయి ఆడ ఫ్యూచర్ పెడితే ఎవడుంటాడు? ఈడున్న వాళ్ళని బొందబెట్టి ఆడ ఫ్యూచర్ పెడతాడా? ఎవడొస్తాడు బతకడానికి? రైజింగ్ తెలంగాణ విజన్ 2047. రైజింగ్ తెలంగాణ దేంట్లో రైజింగ్ దేంట్లో? పొట్టోడు అన్నిట్లలోనా? అంటే అన్నిట్లలో కిందికి రైజింగా మీదికా పైకా బొందలకు తీసుకుపోతుండు రైజింగ్ రేవంత్ రెడ్డి. ఈరోజు రైజింగ్ తెలంగాణ తీసుకొని పోతావా? సిగ్గుందా నీకేమన్నా? హైడ్రా తీసుకొచ్చినావు, రైతులకు రైతు బంధు ఇస్తున్నావా, బీమా ఇస్తున్నావా, ఆడవాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నావా, 2000 నుంచి 4000 వరకు ఇస్తున్నావా, 2500 ఇస్తా అన్నావా? తెలంగాణ తల్లి చేతకని బొమ్మ అంటే ఈరోజు కలెక్టర్ ఆఫీసులలో అన్నిట్లలో తెలంగాణ తల్లి అంట. బతుకమ్మని తీసేసి మొత్తము తల్లిని నిలబెట్టి తెలంగాణ తల్లిని నిలబెడుతుండంట తెలంగాణ కలెక్టర్ ఆఫీసులలో. అసలు ఏం మాట్లాడతాం తమ్మి? వాడు ఒక మూర్ఖుడు. ఆ మూర్ఖుని చేతుల కింద ఎంతో మందికి ఒక సినిమా చూపిస్తున్నాడు. సినిమాలో ఏమో ఒక సినిమా 3 గంటల సినిమా, 2 రోజుల సినిమా. ఇది 2 నెలల తర్వాత పోయి చూడు ఆడేముంటుంది. 2 నెలల తర్వాత పోయి ఆడ చూడు. 2047 ఫ్యూచర్ తెలంగాణ ఎక్కడికో తీసుకుపోతాం. 47 రైఫిల్ మాస్టరా? గన్ పేరు 47 తెలుసా నీకు? అది పెట్టిండు 47 అని. 47 దేనికి పెడతావు? 47 దాకా నువ్వు ఉంటావు ఆరపొట్టుడా? మనం ఉంటామా? నెక్స్ట్ ఇయర్ ముఖ్యమంత్రి పక్కకు పెట్టరా నాయన. వాడు ముఖ్యమంత్రి కానే వాడు గుంపు మేసి 47 దాకా ఎవడు చూసిండు తమ్మి? ఉన్న ప్రజెంట్లో బిచ్చం ఎత్తుకుంటున్నారు తెలంగాణలో. రైతులు బిచ్చం ఎత్తుకుంటారు, పంట వండుకుంటలేదు, కడుపు గాలి చెప్తున్నాం మేము. ఈరోజు ఏం ఫ్యూచర్? ఉన్న దాంట్లో బొందబెట్టి ఫ్యూచర్ అంట. 47 ఎవడు? 47 రైఫిల్ పేరు చెబెడుతున్నావా? గన్ పేరు పెడుతున్నావా 47 అని? సిగ్గుందా నీకేమన్నా? 47 దాకా ఎవడు బతికిండ్రా? ఎవడున్నాడు అప్పటిదాకా? ఉన్న కరోనా పీరియడ్లోనే బాపు కేసీఆర్ ఎట్లా తీసుకుపోయి ఎట్లా వచ్చారు, ఎన్ని బీమార్లు వస్తున్నాయి, ఎంతమంది వస్తున్నారు, కుక్కలు కలిసి మనుషులు దచ్చి ఎంతమంది 47 దాకా ఎవడు బతికిండు తమ్మి?
ఎవడున్నాడు? నువ్వు ఉంటావా నెక్స్ట్ ఇయర్ అన్న ఉంటావా? కాంగ్రెస్ ఉంటుంది అనుకుంటున్నాం మరి. కాంగ్రెస్ నెక్స్ట్ ఇయర్ బొంద పెడుతుండు కాబట్టి 47 రైఫిల్ తీసిండు. కాంగ్రెస్ ను బొంద పెడుతుండనే 47 రైఫిల్ పేరు 47 తెలుసా? అందుకని అదే నంబర్ పెట్టిండు రేవంత్ రెడ్డి. ఆ గుంపుగా మేస్త్రిది గోం అన్నారు కదా, గుట్నాలాలు ఉన్నది అని దిమాకంతా, కాబట్టి అదే పేరు పెట్టిండు. చంద్రబాబు కూడా 2020 విజన్ అన్నాడు. 2020 విజన్లు ఎక్కడున్నాడు? 2020లో ఉన్నాడా? ఇక్కడ ఉన్నాడా ఇప్పుడు చంద్రబాబు? మా బాబు అట్లాంటి కేసీఆర్ అట్లాంటి ఉద్యమంలోకి వచ్చి 2020లో పంపించేసిండు. ఎక్కడ వీడు ఉంటాడా మళ్ళీ 47లో? 47 నువ్వు చూసినావా, నేను చూసినావా? ఎవరు చూస్తారు? ఏం నమ్మకము జీవితం, ఏం నమ్మకం? ఈరోజు అందరినీ బుడితి కొట్టడానికి 47 చెప్పేసి 47 పేరే ఎట్లా వస్తుంది తమ్మి? రైఫిల్ మాస్టర్ కాబట్టి 47 నంబర్ పెట్టిండు. వేరేది లేదా? 33 లేదా? 34 లేదా? 30 అంటే అసలు 40 లేదా? 47 ఎట్లా వచ్చింది? అంటే ఇన్నేళ్ళు ఉంటారు మీరు. ఎప్పుడు బొంద పెట్టేది కాంగ్రెస్ తెలుస్తలేదు. పిచ్చిను ఏమి పిచ్చి లేచినట్టుంది రేవంత్ రెడ్డికి. అంతే చేసుకుంటారు. దాని మీద మీ కమెంట్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ దేని మీద విజయోత్సవాలు? 2 సంవత్సరాల పాలన బ్రహ్మాండంగా చేసిరు. ఇటు అభివృద్ధి అటు సంక్షేమం రెండు ముందుకు తీసుకుపోతున్నాం అంటున్నారు. అమ్మ నాకు ఇవాళ చాలా మంచి రోజు. ఇవాళ మా బాపు కేసీఆర్ది ఈ విజయోత్సవాలలో మేము ఈరోజు బిల్ పాస్ అయిన రోజు. విజయోత్సవాలు దేనంటారు తమ్మి? నేను మళ్ళీ కూడా మీకు చెప్తున్నా, 2 ఏళ్ళలో ఎవరికి ఏమి ఇచ్చినామని చెప్పేసి, ఏ హామీ ఇచ్చినామని చెప్పి విజయోత్సవాలు చేస్తున్నావు? అంటే హైడ్రా తెచ్చినా అని విజయోత్సవాలు చేస్తున్నావా? రైతు బంధు ఇస్తున్నా అని విజయోత్సవాలు చేస్తున్నావు? రైతు బీమా ఇస్తున్నావనా? గురుకులాలలో పిల్లలు చచ్చిపోయినరనా? మొన్న బీసీ బిడ్డ కామారెడ్డి డిక్లరేషన్లో ఏమన్నావు నువ్వు? బీసీ 42% ఇస్తాను. ఆయన పేరు ఈశ్వరాచార్య చనిపోయిన తర్వాత దాని మీద విజయోత్సవాలు చేస్తున్నావా? బీసీ బంధు తెచ్చే, బీసీ రిజర్వేషన్ పాస్ చేసిన, బిల్ పాస్ చేసిన అని రిజర్వేషన్ తెస్తున్నావా? సిగ్గుందా నీకేమన్నా? అసలు దేని మీద విజయోత్సవాలు చేస్తున్నావు? ఆడవాళ్ళని రోడ్ల మీద బట్టలు ఇప్పుకొని కొట్టుకుంటున్నారని చెప్పి విజయోత్సవాలు చేస్తున్నావా? ఎన్ని హత్యలైనవి, క్రైమ్ పెరిగిపోయింది అంటారా, ఎకనామిక్ పడిపోయింది, ఇవన్నీ పడిపోయినాయి అని విజయోత్సవాలు చేస్తున్నాడా? ఏం చేస్తున్నాడు అని వాని పిచ్చి దమాకు ఏం కనిపిస్తుందో విజయోత్సవాలు అంటే వాని బ్యాగులు నిండినాయని విజయోత్సవాలు చేస్తుండు. తప్పకుండా కాంగ్రెస్ వాళ్ళ బ్యాగులన్నీ నిండినాయి కాబట్టి విజయోత్సవాలు చేసుకుంటుండ్రు. మీరు అంటారు గతంలో అప్పులు చేసిన బీఆర్ఎస్ పెట్టని వాళ్ళంటారు. మళ్ళీ సంకనాక నీకు వచ్చినావా? ఏమని చెప్పేసి వచ్చినావు? ఎట్లకెంచి వచ్చింది? ఈడ ఎట్లా పోయింది? ఇప్పుడు మన కోకాపేట్ల 15-16 ల్యాండ్ ఎట్లా పోయింది? 150 కోట్లకు పోయింది బిడ్డ. మళ్ళీ ఎట్లా వచ్చినాయి ఇవి? ఎట్లా వస్తున్నాయి ఇవన్నీ? ఏం అప్పులు చేసినావు? ఎక్కడ పెడుతున్నావు ఇవన్నీ? మళ్ళీ నువ్వేం చేసినావు? 3 లక్షల అప్పు ఏం బీకినావు అని చెప్పి ఎన్ని బిల్డింగ్లు కట్టినావు? ఎంతమందికి, మీ అన్నదమ్ములకు ఎంతమందికి ఇస్తున్నావు? మన 3 లక్షల కోట్ల అప్పు కట్టినావు. ఏమరా పిచ్చోళ్ళు కనిపిస్తురా? తెలంగాణలో పువ్వులు పెట్టుకుంటున్నావు అనుకుంటున్నావా? ఎవరికి చెప్తుండే ఈ లెక్కలన్నీ? ఇప్పుడేమో వాడ విజయోత్సవాలలో లక్షల కోట్లు పెడుతున్నాడు. ఎవడు పెడుతున్నాడు? ఎవరికి చూపిస్తున్నావు? నేను కూడా ఒక 10 లక్షల కోట్లు పెడతా. రాసుకో, ఒక చెక్ రాసి ఇస్తా. రేవంత్ రెడ్డికే ఇస్తా నేను ఒక చెక్. ఆడ 10 లక్షల కోట్ల అప్పు అది పెడతా. విజయోత్సవాలలో ఫ్యూచర్ సిటీకి పెడుతున్నా అని చెప్తా. నోటికి ఎట్లా వస్తే చెప్తా అయిపోతుందా? నీ నోటికి ఎట్లా వస్తే అట్లా. ఢిల్లీలో పోయి పెట్టుకో. రాహుల్ గాంధీని తీసుకొచ్చావు. ఇప్పుడు నిన్న సోనియా గాంధీ, అసలు మనకి సిగ్గుందా తమ్మి? ఆమె బాడీ గార్డ్ ఈయన నూకేస్తున్నాడు. ముఖ్యమంత్రేనా అసలు? సోనియా గాంధీ బాడీ గార్డ్ ఈయన నూకి పారేస్తున్నాడు. చిన్న పిల్లలకి పెద్దోళ్ళు వస్తే ఇప్పుడు మనం ఉరుకుతాం చూడు, ఇంట్లో పెద్దోళ్ళు వస్తే ఉరుకుతుంటాం చూడు, పక్కకు నూకి పారేస్తాడు. అట్లా పొట్టోని నూకి పారేసిండు. ఇజ్జత్ తీసేసిండు, అయిపోయిందిగా. ఒక సోనియా గాంధీ బాడీ గార్డ్తోనే నీకు ఇజ్జత్ లేనప్పుడు తెలంగాణలో ఏమి ఇజ్జత్ ఉంటుంది? చూసుకొని మీరు మీడియా మొత్తం చూడండి మీరు. మేమందరం ప్రజలం ఎందుకు గమనిస్తున్నాం? పిచ్చుందా ఎర్రుందా అని ఒక ముఖ్యమంత్రివేనా అసలు? ముఖ్యమంత్రి అక్కడ నన్ను టై వేసుకొని తిరుగుతాడా? అంటే నేను మినిస్టర్స్ వేసుకోలేదు టై. స్కూల్ పిల్లలు టై వేసుకొని తిరిగినట్టు తిరుగుతాడు. నాకు అసలు అర్థం కాలేదు రేవంత్ రెడ్డిది. ఒక టై వేసుకున్నాడమ్మా ఆయన. చూడు నువ్వు లాస్ట్ వరకు ఇయ్యాల కూడా ఒక టై వేసుకుండు. అంటే తన మర్చిపోతా అనుకుంటుండేమో. కేసీఆర్ అనుకుంటుండే ఆయన. కేసీఆర్ సీఎం అనుకునే మెడల టై వేసుకొని తిరుగుతుంటే నేను ముఖ్యమంత్రి. ఫైనల్ గా కేసీఆర్ పేరు ఎత్తంది, కేసీఆర్ పేరు తీయంది. కేసీఆర్ తెలంగాణ అణువులలో కేసీఆర్ ఉన్నాడనే భయంతోనే నిన్న టై వేసుకొని తిరుగుతుండు రేవంత్ రెడ్డి.